హాయ్ ఫ్రెండ్స్, మేమైతే పకోడీ వేసుకున్నాము. ఆనియన్స్ శనగపిండి అయితే కలిపి పెట్టుకున్నాము. ఆనియన్ పకోడీ వేసుకుంటున్నాం. చూడండి, ఇదైతే నీట్గా కలిపి పెట్టేసినాము. ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలు కోసి కారం ఉప్పు కలిపి బాగా కలిపేసి శనగపిండి కలిపి బాగా కొన్ని వాటర్ పోసుకుంటా ఇట్లా కలుపుకోవాలి. దీన్ని అయితే ఇప్పుడు పకోడీ వేస్తా. చూడండి, పెట్టుకుంటున్నా. చూడండి, గ్యాస్ స్టార్టేజ్ అయితే అవుతుంది. చిన్న మంట పెట్టుకున్నా. పొయ్యి పెట్టుకొని కడాయి పెట్టుకోవాలి. ఆయిల్ పోయాలి. కడాయిలోనైతే ఆయిల్ వేస్తున్నా. ఆయిల్ అయితే రేట్ ఎక్కువ ఉందన్నమాట గైస్. చూడండి, ఆయిల్ అయితే కొంచెమే పోసుకోండి, లైట్ వెయిట్. ఆయిల్ పోసాక అయితే ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి. ఎందుకంటే సాల్ట్ వేయడం వల్ల ఆయిల్ ఎక్కువ గుంజుకోదు పకోడీలకి. నేనైతే లైట్గా సాల్ట్ వేస్తున్నా. చూడండి, సాల్ట్ అయితే వేసేసిన. ఇప్పుడు మనం ఏంపిన దానికి వేసేందుకు ప్లేట్స్ పెట్టుకుందాం. గిన్నె అందరి ఇంట్లో ఉంటుంది, ఇది పెట్టుకోవాలి. వేసి దీని మీదకించి గిన్నె పెట్టుకోవాలి. ఆయిల్ అనేది లేకించి పోయి గిన్నెలో పడుతుంది. ఆయిల్ లెస్ ఫుడ్ అవుతుంది మనకి. ఇప్పుడైతే చూడండి, హీట్ ఎక్కలేదు. మనదైతే ఇది పకోడీలు తీసేది. చూడండి, ఇదైతే గిన్నె కతుక్కపోయింది, తీస్తున్నా. సాల్ట్ కరుగుతలేదు. ఓ మై గాడ్, మంట చిన్న పెట్టిన గైస్. ఇప్పుడు చూడండి, ఫాస్ట్గా అవుతాయి. మీరు కూడా ఇట్లాంటి తప్పులు చేయకండి. ఇదైతే కాగుతలేదు, టైం పడుతుంది. పూనీలే తీసేద్దాం. ఫస్ట్ ఇదైతే పొయ్యికి వేసుకోవాలి. మనం వేసేసాం. ఇప్పుడైతే ఇళ్ళకించి మనం ఇట్లా ఆనియన్స్ తీసుకోవాలి. ఇట్లా చేతిలో పట్టుకొని కొద్దిగా 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 ఇలా వేయాలి, గ్యాప్స్ ఉన్న కాడ. ఇంకా చూడండి, కాగుతుంది. నూనెనైతే కాగిందన్నమాట. పొయ్యి మీద అయితే వేసా, వాసన వచ్చేస్తుంది.